హలో, వెల్కమ్ టు ఝాన్సీ తెలుగు వంటలు. నేను చేసే బ్రింజాల్ ఫ్రై ఈరోజు చూపిస్తాను. ఫస్ట్ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ వేయించిన పల్లీలు వేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ డ్రై కోకోనట్ ఎండు కొబ్బరి పౌడర్ వేసుకొని, ఒక 10 రెమ్మలు వెల్లుల్లి వేసుకొని, ఒక 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ కారం వేసేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేయండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేయండి. కొంచెం గోల్డెన్ కలర్ రావాలి. చిల్లీస్ కావాలంటే యాడ్ చేసుకోండి. కారం ఎక్కువగానే ఉంది కాబట్టి నేను చిల్లీస్ యాడ్ చేయడం లేదు. కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోండి. ముందుగానే నేను బ్రింజాల్ పీసెస్ని కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి ఉంచాను. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బ్రింజాల్ పీసెస్ని అందులో వేసేసేయండి. వేసాక కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టేసి కొంచెం ఉడికించండి. మెత్తగా అవ్వాలి పీస్, అప్పటి వరకు ఉడికించండి. చూసారా, ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మనం ముందుగా కోకోనట్ చిల్లీ పౌడర్ వేసి పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని అందులో వేసి ఎక్కువగా తిప్పొద్దు, అట్లా వేసి ఉంచండి. ఆయిల్ దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. చేసుకున్న తర్వాత లైట్గా ఇలా అంటే దాని అంతటా అదే ఫ్రై అయిపోతుంది. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.